కాకినాడ సెస్ భూములపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యలకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. కాకినాడ సెస్ భూములపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా సెస్ రైతులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఇక్కడి రైతుల శాపంగా మారిందని, ఓఎన్జీసీ పేరు చెప్పి అతి తక్కువ రేట్లకు భూములను దోచుకున్నారని ఆరోపించారు. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్ జీఎంఆర్ నుంచి భూములు లాక్కొని అరవిందోకు కట్టబెట్టారని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 8,000 ఎకరాలకు చెందిన రైతులకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ఇప్పించారని అన్నారు. అధికారంలోకి వస్తే కమిటీ వేసి సెజ్ రద్దు చేస్తామన్న జగన్ మాటలు ఏమయ్యాయని, వెనక్కి భూములు తిరిగి ఇచ్చేస్తామని అడ్డగోలు జీవోలతో మంత్రులకు ఎమ్మెల్యేలకు భూమిని కట్టబెట్టారంటూ ఆరోపించారు. కాకినాడ ఎస్సీజెడ్ సంబంధించి జరిగిన దౌర్జన్యాలు, భూదోపిడీ కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఇటు సైడ్ రావడం, ఇక్కడ రైతుల యొక్క కష్టాలు మొదలైనవి. రాజశేఖర రెడ్డి తెలివిగా ఏం పని చేశాడంటే ఫస్ట్ ఓఎన్జీసీ నుంచి ఒక లెటర్ పంపించాడు. మేము ఇక్కడ కంపెనీ పెడతాం, ఓఎన్జీసీ కంపెనీ, దగ్గర 70,000 80,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ లెటర్ పంపించారు. ఆ లెటర్ బేస్ చేసుకుని ప్రతి ఇంటికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది కదా అని చెప్పి రైతులు కోఆపరేట్ చేశారు. కొంత బలవంత భూసేకరణ మొదలైన తర్వాత మాకు వైబిలిటీ అవ్వట్లేదు, మేము కంపెనీ పెట్టాం అని చెప్పి ఓ లెటర్ మళ్ళీ ఈయనే తెచ్చాడు రాజశేఖర రెడ్డి 2005 అనుకుంటా. కన్నబాబు గారు అర్థం చేసుకోండి, మొన్న మీరు మాట్లాడారు కదా, మన దివంగత నేత చేసిన దౌర్జన్యాలన్నీ పక్కకెట్టేసి మాట్లాడారు. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకి ఎక్విజేషను, ల్యాండ్ ఎక్విజేషన్ చేసి 8,200 ఎకరాలు ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు. అది ఎలాగంటే మన కొత్తపల్లి మండలం, అలాగే తొండంగి మండలం. చేసిన తర్వాత వీళ్ళు 3 లక్షల డబ్బులు ఇచ్చి బలవంతాన్ని రాయించుకొని కేసులు పెట్టి పోరాటాలు, ఒక్కొక్కడి మీద 100 కేసులు, బయటకు వస్తే లోపలేయడం, రోడ్డు మీదకి వస్తే లోపలేయడం. 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారు మరణించే వరకు కూడా నరకమే అనుభవించారు పిఠాపురంలో ఉన్న రైతాంగం అంతా కూడా. 2010 నుంచి తెలుగుదేశం పార్టీ 8,000 ఎకరాలు ఎవరైతే ఎక్విజేషన్ చేశారో వాళ్ళ కోసం తక్కువ ధరకు ఇచ్చారని పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ సమయానికి ఆ ప్రైవేట్ వ్యక్తుల నుంచి జీఎంఆర్ కంపెనీకి ఈ ఎస్సీజెడ్ ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఎన్ని చేతులు మారిందో చూసుకోండి. జీఎంఆర్ కంపెనీ వచ్చాక మేమైతే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఇక్కడ ఏరువాక్ చేయించాం. ఏరువాక్ చేశాక ఆయన ఏమన్నారు, రైతాంగానికి అందరికీ న్యాయం చేస్తాం, మీరు తక్కువకి భూములు ఇచ్చారు కదా అన్నారు. ఒకసారి కన్నబాబు గారు చూసుక అన్న దాని ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక 8,000 ఎకరాలకి ఎకరానికి 2 లక్షల రూపాయల చొప్పున చంద్రబాబు నాయుడు గారు జీఎంఆర్ కంపెనీ నుంచి అమ్మేసుకున్న రైతులు. అంటే వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యాలు, రాజశేఖర రెడ్డి గారి దౌర్జన్యాలు, ఆ కేసులకి భయపడి, ఆ ప్రెజర్కి భయపడి భూములు ఆక్యుపై చేసేసుకుంటే 8,000 ఎకరాలు తప్పక అమ్ముకున్న భూములకి 2 లక్షల రూపాయల చొప్పున మనం అదనంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పోరాడి 5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు వెంటనే మీటింగ్ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. 2 లక్షల చొప్పున 2 లక్షలు యాడ్ చేసి ఆ సమయంలో 2,000 ఎకరాలు అధిక ధరకు కావాలని చెప్పి ఉద్యమాలు చేస్తా 2,000 ఎకరాలు ఆగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మొత్తం ఎస్సీజెడ్నే రద్దు చేస్తా, ఇది 60-70 లక్షలు అయిపోయింది ఎకరానికి, ఇస్తే 70 లక్షల డబ్బులు ఇవ్వాలి ఎకరానికి, లేదంటే ఎస్సీజెడ్నే రద్దు చేసి మొత్తం రైతులకు భూమి ఇస్తా అన్నారు. నువ్వు ఎవరికి ఇచ్చావు భూములు చెప్పు సమాధానం నాకు. ఈవేళ 2,000 ఎకరాలు రైతులను పక్క వదిలేశారు, సంతోషం. ఈవేళ వాళ్ళు భూమి 70 లక్షలు ఉంది, నువ్వే చెప్తున్నావు, సంతోషం. మరి 3 లక్షలకి ఇచ్చినవాడి పని ఏంటి? 3 లక్షలు ఇచ్చినవాడు అమ్మేసుకున్నవాడు పని ఏంటి? తెలుగుదేశం పార్టీ 2 లక్షలు ఇచ్చింది, నువ్వు వచ్చి 8,000 ఎకరానికి ఏమి ఇచ్చావు? జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమి చేశాడు ఆ రైతులకు న్యాయం? మేము న్యాయం చేసాం తొక్క తోలు అంటున్నారు మీరు. ఎక్కడ న్యాయం చేశారు మీరు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ ఎస్సీజెడ్ని ఫుట్బాల్ ఆడుకున్నాడు. అతనికి అనుగుణంగా జీఎంఆర్ కంపెనీ మెడలోంచి
వాళ్ళని బెదిరించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు అరవిందో కంపెనీకి ఎస్సీజెడ్ని దారాదత్తం చేశారు. నేను సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, 8,000 ఎకరాలు రైతులు నష్టపోయారని నువ్వు ఆ రోజు ఎస్సీజెడ్కి వచ్చి మాట్లాడి నువ్వు ఆ రైతాంగానికి ఏం చేశావు? ఏమీ లేదే. అలాగే 2,000 ఎకరాలు రైతులను వదిలేశానన్నావు. నువ్వు వదిలేయడం ఏంటి? వాళ్ళే వదిలేశారు మేము ఇవ్వమని చెప్పి, నువ్వు వదిలేయడం ఏంటి? ఈవేళ ఆ భూముల్లో మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు రోడ్డు ఫేసింగ్ రైతులను బెదిరించి మళ్ళీ ఒక్కొక్కడో 50 ఎకరం 30 ఎకరం 20 ఎకరం ఎవరి కారు మరి రోడ్డు మీద పెట్టుకున్నారా? ఎవరి కోసం వదిలేశారు ల్యాండ్? అది వదిలేసిన 2,000 ఎకరాలు వదిలినప్పుడు ఆ రైతుకి 70 లక్షల ఆదాయం వచ్చేటప్పుడు ఈ 8,000 ఎకరాల గురించి ఎందుకు మాట్లాడరు? ఈ రైతుకు కూడా న్యాయం చేయాలి కదా. నీ ప్రభుత్వంలో ఏం చేసావు న్యాయం నువ్వు జగన్మోహన్ రెడ్డి? నువ్వేమీ చేయలేదు. పైపెచ్చు కన్నబాబు గారు మీరేం చెప్తున్నారు? మేము ఉదారంగా నువ్వివ్వడం ఏంటి? వాళ్ళ భూమి వాళ్ళు, మీరు ఇవ్వడం ఏంటి ఉదారంగా? మీరు ఎస్సీజెడ్కి సంబంధించి మీరు పోరాటం చేస్తాం, మేము ఎలా చేశారు అలా చేశారు, జగన్మోహన్ రెడ్డి నేను 50 లక్షలు ఇచ్చేస్తాను, ఎస్సీజెడ్ రద్దు చేస్తానన్న వ్యక్తి ఎస్సీజెడ్ రైతాంగానికి చిల్లిగా ఇవ్వలేదు. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. అంచేత ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానుకోండి. మొత్తం ఎస్సీజెడ్ రైతాంగాన్ని సర్వనాశనం చేస్తే ఓఎన్జీసీ రానప్పుడు మీరు ఎక్విజిషన్ ఎందుకు చేశారు? రాజశేఖర రెడ్డి గారు చెప్పండి. కన్నబాబు గారు, మీరు ఓఎన్జీసీ కంపెనీ రానప్పుడు మీరు ఎక్విజిషన్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? రైతుల నుంచి భూమి తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చిన దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారు? సమాధానం చెప్పండి ప్రజలకి. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి వేడుకలు అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ మందేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుండే చేరుకుని స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆలయ ఈవో సత్యనారాయణ మరియు పోలీసులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి స్వామివారి దర్శనానికి తగు ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దత్తు మాట్లాడుతూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే ఆటంకాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసమని, ప్రతి మాసంలోనూ వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైందని అన్నారు. అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకుంటారని, ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, కుజ దోషాలన్నింటి నుంచి బయటపడవచ్చునని, అలాగే రుణ సమస్యలు కూడా తొలగిపోతాయని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో తీర్థ మహోత్సవాలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇంద్రపాలెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం నందు షష్ఠి మహోత్సవం పురస్కరించుకుని స్వామివారికి వేకువజాము నుండి కూడా విశేషమైనటువంటి అభిషేకములు, పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఎవరైతే స్వామివారి నమస్కారం చేసుకుంటారో శీఘ్రకాలంలోనే వారి కోరిక నెరవేరుతుందని, అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, వివాహం కాని వారికి వివాహం కలుగుతుందని నానుడి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ప్రభా కటాక్షంలో పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. అలాగే నిన్నటి రోజు 6వ తారీఖున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవం పురస్కరించుకుని అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య కమిటీ ఆధ్వర్యంలోని మరియు దేవస్థాన ఆధ్వర్యంలోనూ కూడా స్వామివారి కళ్యాణం జరిగింది. అలాగే ఈ రోజు 11 గంటలకి విశేష మహాన్నదాన కార్యక్రమం జరుగుతోంది. తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా జరుగుతాయి. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. సర్వేజన సుఖినో భవంతు. మాధవ్ శర్మ. పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా షష్ఠి మహోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. ప్రసిద్ధి చెందిన గొల్లప్రోలు మండలంలోని తాటిపర్తి, మల్లవరం, చిత్రాడ గ్రామాలలో గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల వద్ద విశేష పూజలతో పాటు స్వామివారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రతి ఏటా షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అలాగే మన గౌరవనీయులు పిఠాపురం ఇన్ఛార్జి గారు మరెడ్డి శ్రీనివాసరావు గారు మన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి మరి ఆలయానికి వచ్చారు భక్తులందరూ కూడా మరి దర్శన భాగ్యం సుబ్రహ్మణ్య స్వామి దేవతానుగ్రహ సిద్ధిరస్య జమానస్య ఉన్నత అధికార యోగ్యతా బల సిద్ధిరస్తు సర్వదా మత్వం యదంత మమజాని హవ్యాదేవ సత్యామనశోమేత్తు దేవానిగాంగతమచ్చనాహం విశ్వే దేవాసోధిమోచతామే దేవేశ్వరుణః విశ్వే. కాకినాడ రూరల్ నియోజకవర్గం కడప గ్రామంలో ప్రముఖ వ్యాపారవేత్త చిక్కాల దొరబాబు చిక్కాల సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్మించిన 52 అడుగుల కుమారస్వామి విగ్రహం ప్రతిష్ఠించి 2వ వార్షిక మహోత్సవాలను షష్ఠి పర్వదినం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిక్కాల సోదరులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం సర్వ మానవాళి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనే ఏకైక లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. తమ స్వగ్రామమైన కరప మండలం సిరిపురంలో స్వామివారి విగ్రహం నిర్మించాలని అనుకున్నప్పటికీ అనుకూలమైన స్థలం లభించకపోవడంతో కరప మండలంలో 52 అడుగుల విగ్రహాన్ని కాకినాడ రావులపాలెం ప్రధాన రహదారిపై సువిశాలమైన స్థలంలో భక్తులకు అనుకూలంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుని నిర్మించడం జరిగిందన్నారు. ప్రతి ఏటా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి సేవలో తరిస్తున్నారని అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు సుమారు 20,000 మందికి పైగా అన్న సమారాధన చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ లీగల్ సెల్ నాయకులు చిక్కాల వీర వెంకట సత్యనారాయణ, అబ్బు తదితరులు పాల్గొన్నారు. चन्द्रमौलितनूभवः छादितानश्चराः छादिताशेषसन्तापश्छुरितामृतसागरः छन्नत्रैगुण्यरूपश्च छातेहश्चिन्न संशयः छन्दोमयश्छन्दगामी छिन्नपाशगज्येष्ठो जगन्मयः जनको जाह्नवी सूनुर्जिता विप्रो जगद्गुरुः जयी जितेन्द्र. సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన ఇది 2వ వార్షికోత్సవం అండి. ఇది సిరిపురంలో సొంత ఊళ్ళో కట్టాలి. అయితే సిరిపురం ఇంత హైట్ విగ్రహం అయితే చుట్టుపక్కలకి ఇబ్బంది పడుతుంటే ఎక్కడికి కట్టాలంటే కడపకి వచ్చాం. కానీ ఇక్కడ ఒక తాసుబాబు ఉండేదండి, ఇప్పుడు కూడా ఉంది. దాంట్లో ఎక్కడ తిరుగుతుంది లేదు. మన లాస్ట్ టైం అయితే మీకు కనిపించింది. ఏదైనా హిందూ సమాజంలో భక్తి అయితే బాగా పెరిగిందండి. ఇది షష్ఠిపురం మీరు దానికి ఉదాహరణ మీరే చూడండి. 10,000 మందికి అన్నదానం చేస్తున్నామండి. ఎంతమంది వచ్చినా సరే దాంట్లో ఏమీ లేదండి, అందరూ బాగుంటుంది. దాంట్లో మనం ఉన్న కార్యక్రమం మీద ఇది 24 సంవత్సరాలు అంటే సాయిబాబా ఫంక్షన్ అయితే 24 సంవత్సరాలు అయిందండి. గోగులమ్మాల్చమ్మ షష్ఠి వచ్చి ఇది 2వ వార్షికోత్సవం. అందరూ బాగుంటుంది, దాంట్లో మనం ఉండాలని కోరుకు తప్ప రెండో ఉద్దేశం మాకు ఏమీ లేదు సార్. భక్తి మార్గం అందరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు చేరుకుని పంచామృతాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు. కూటమి ప్రభుత్వంలో అత్యంత అవినీతిపరుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు. గెలిచి 6 నెలలు అవుతున్నా సమస్యలు పట్టించుకొని ఎమ్మెల్యే తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడంపై మండిపాటు. కొండబాబు అవినీతిపై డిప్యూటీ సీఎం మరియు కాకినాడ జిల్లా స్థానిక మంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి. కాకినాడ సెల్స్పై గత వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం. రైతుల నుంచి భూములు లాక్కోవడం తప్ప, లాక్కున్న భూములు రైతులకు ఇవ్వడం తప్ప అంటూ మండిపడ్డ మాజీ మంత్రులు కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగగీత. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.